ప్రార్థన చేసుకున్నాక అందరూ కల్పించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, స్తుతులైన మహోన్నతుడా, మహాగణుడా, మహిమానితుడా, పరిశుద్ధుడా, ప్రతి వారి సమస్యను నీవు తొలగించే దేవుడు ప్రభా. ఇదిగో రుణాల నుంచి విడిపించే దేవుడు, రోగం నుంచి స్వస్థపరిచే దేవుడు, నైనా బలహీనతలు తొలగించేవాడు, కుటుంబ సమస్యలు తొలగించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే, సమస్తాన్ని సమకూర్చి జరిగించేవాడు నీవే, నడిపించేవాడు, నిలబెట్టేవాడు నీవే ప్రభా. ఈ శుక్రవారం ఆరాధనలో ప్రభా, ఈ దినము తండ్రి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారా తండ్రి సాక్ష్యాల ద్వారా నైనా మీరే నడిపించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ప్రభు తండ్రి సేవకులు ప్రభా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పుచుండగా నైనా మానవ స్వరం బంధించి దైవ స్వరంతో మాట్లాడండి ప్రభా. మాకెనగలిగించావు, గ్రహించగల మనసు లోబడి మాకేమని విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రభా వాక్యానుసారంగా మీరు దాన్ని జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి నైనా. తండ్రి మరి యొక్క సేవకులు పాట పాడుచుండగా మీరే నైనా మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి తండ్రి. ఈ సహోదరు ప్రభా నైనా ఈ సంఘ సరిహద్దుల్ని మీరు విశాలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి నైనా. ఈ రోజు ఆరాధన ఈ శుక్రవారపు ఆరాధన అంతట్లో ఆదరించేంతవరకు తీసుకోండి. అన్ని విషయాలు మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు తెచ్చుకోమని త్వరలో రాబోతున్న యేసయ్య నామమున అడిగి విజ్ఞానంతో బ్రతిమాలు పొందుకుంటున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా విడుదలని నా మనసారి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా నమస్కారము చేసెదా నా మనసారి సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా. అత్యున్నత
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లరి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా మహిమా పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లరి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు కృపను బట్టి ఆయన సన్నిధిలో మనల్ని ఆశీనులు కావడానికి ఆయన ఇచ్చిన అవకాశానికి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆది నుంచి ఇంతవరకు ఆయన కృపలో భద్రపరిచి అన్ని విషయాల్లో తోడుగా ఉండి క్రమముగాను మర్యాదగాను జరిగించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే చక్కటి అంశం ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే క్రైస్తవ కుటుంబమైన కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా తక్కువ టైంలో దేవుడు కృపను బట్టి మళ్ళా మీ ముందు ఉంచడానికి ఆయన ఇచ్చిన అవకాశానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడున్న క్రైస్తవ జనాంగానికి లేదా ప్రపంచ క్రైస్తవానికి క్రైస్తవులు ఉదయం లేస్తే మాట్లాడుకునే పదాలు కొన్ని ఉంటాయి మనకి. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? కొంచెం కన్ఫ్యూజ్గా ఉందా నేను అడగడం? కన్ఫ్యూజ్గానే ఉంది కదా? అందరూ క్రైస్తవులేనా? ఆ క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకునేవాళ్ళు.
క్రీస్తుని ధరిస్తే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి? లేదు, ఇక్కడ క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ నమ్ముకున్నారు, నువ్వు చెప్పండి. ఓకే, క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేయెత్తారు. ఓకే, మనందరూ దేవుడిని నమ్ముకున్నాం, మనందరం క్రైస్తవులు. ఎలాగ క్రైస్తవులు అవుతారంటే టు బి ఫాలో ది బైబిల్ హీ ఈస్ క్రిస్టియన్, అంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించేవాడు. చదివేవాడు కదండి, బయట అందరూ చదువుతారు. ఆచరించేవారు అందరూ క్రైస్తవులు. ఇప్పుడు మనకి క్రైస్తవులు అంటే అర్థమైంది కదా. మరి మీరు దేవుడు నమ్ముకున్నారా అని అడుగుతుంటాం కదా అందరినీ. మరి అలా అడిగినప్పుడు మనం నమ్ముకున్నామా? నమ్ముకున్నాం, నమ్ముకునే వచ్చాం ఇక్కడికి. మళ్ళీ అడుగుతున్నాను, ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారు ఇక్కడ? అందరూ నమ్ముకున్నాం. చేయట్లేదు, అందరి తరపున విజయరాజు గారు ఎత్తేసారు చెయ్యాలి. అందరూ నమ్ముకున్నాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఇక్కడ విశ్వాసులు ఉన్నారు? చెయ్యాలి. ఇప్పుడు ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? క్రైస్తవులుగా వచ్చాం, మారాం, దేవుడిని నమ్ముకున్నాం. ఇకపోతే విశ్వాసులు ఎంతమంది? ఒకట్లేదు, ఎత్తేయండి అందరూ. అంటే నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటి? అది కావాలి మనకి. ఇవాళ మన అంశం ఏంటండి? నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటి? మనం నమ్ముకున్నాం లేదు తర్వాత చేసి పక్కన దేవుడు నమ్ముకోమ్మా అని చెప్తాం కదా, నమ్మేసుకున్నాం. మనం నమ్ముకున్న క్రైస్తవుడికి ఆ నమ్మకానికి కావాల్సింది ఏంటి? ఆ విశ్వాసం మనకుందా? ఈరోజు మన అంశం ఏంటంటే నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటి? ఎంత దూరం ఉందో చూద్దాం ఇవాళ. అసలు వచ్చిన మనం క్రైస్తవులమేనా? ఒకవేళ క్రైస్తవులు అయితే దేవుడు నమ్ముకున్న వాళ్ళమేనా? ఒకవేళ దేవుడు నమ్ముకుంటే విశ్వాసమేనా? ఇవాళ చాలా తక్కువ టైంలో మనం తేల్చుకుందాం. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకు అంటే ఈ క్రైస్తవ దైనందిన జీవితంలో ప్రతి మనిషి తెల్లవారితే వాడుకునే పదాలు ఏంటంటే విశ్వాసము, నమ్మకము. ఈ రెండు పదాలని చాలా విరివిగా వాడుతూ వస్తుంటాం మనం. అంటే మన నమ్మకం విశ్వాసం తెలియదేది లేదు మనకి. నమ్మకం గురించి తెలుసు, విశ్వాసం గురించి తెలుసు, కానీ పూర్తిగా తెలుసా అనేది మనకి తెలియాలి. ఎంతో మంది బైబిల్లో మనకి విశ్వాసం చూస్తే ఆ విశ్వాసం ఏంటో మనకు అర్థమవుతుంది. నమ్మకం ఎలా వస్తుందంటే విశ్వాసం ద్వారానే వస్తుంది. ఖచ్చితంగా విజయరాజు గారు నాకు వర్క్ చేసి పెడతారు అనగానే ఆయన ఏం చేస్తాను, నేను ముందు విశ్వసించాను, ఆ తర్వాత నమ్మకం కలిగింది. కానీ నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో మనకి తెలియాలి. మనం నమ్ముకున్నామా, విశ్వాసంలో ఉన్నామా? నమ్మకం ఏంటి, విశ్వాసం ఏంటి అనేది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు దేవుడు మన ముందుంచాడు. చూడండి, ఒక మాట, విశ్వాసం అనేది భౌతికంగా మనం ఆలోచిస్తే గాలిని చూసారు ఎవరైనా? చూడలేదు. మరి బయటికి వెళ్ళి ఇటు చూసి గాలి వస్తుందని ఎలా చెప్పేస్తారు? చెట్లు కదులుతాయి. ఏమండి, గాలి వేస్తే చెట్టు కదులుతానే నమ్మకం మనకు ఉంది కాబట్టి. కరెంట్ ఉందా? కరెంట్ ఎప్పుడు పట్టుకున్నారా? చూసారా కరెంట్? మీరు కరెంట్ చూసారా? చూడలేదు. అది స్విచ్ అయితే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉందనుకుంటాం అంతే. ఇది కరెంట్ ఉందనే ఒక నమ్మకం, అంతే కదా? కరెంట్ ఉందనే ఒక నమ్మకం. గాలి, కరెంటు ఇవన్నీ ఏంటంటే నమ్మకానికి ఎవిడెన్స్, నమ్మకానికి ఒక ఆధారం, ఒక విశ్వాసం. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి? ఎలా నమ్మేశారు? అసలు ఎందుకు నమ్మారు? క్రైస్తవులుగా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే అది ఒక పెద్ద ప్రశ్న. కానీ అది పక్కన పెట్టేసి ఇవాళ మనకి విశ్వాసం ఉందా? మనం క్రైస్తవులమా? దేవుణ్ణి నమ్ముకున్నామా? నమ్ముకుంటే మన విశ్వాసం పరిగెంత అనేది మనం చూద్దాం ప్రియులారా. ఎలా నమ్మాలి అంటే కొన్ని విషయాలని దేవుడట ప్రకృతిలో ఉంచాడట. ప్రకృతిలో ఉంచాడన్నాడు, ఇగో వాటిని చూస్తే నేను గుర్తురావాలి మీకు అనే విషయాన్ని మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు తెలుసండి? ప్రకృతిని చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి. ఈ విశ్వాసానికి, నమ్మకానికి తేడా ఏంటనేది చాలా అద్భుతమైన క్రైస్తవ జీవితంలో ఒక ఘట్టం ప్రియులారా. నమ్మకంలో వెళ్ళిపోతున్నామేమో, మనం విశ్వాసంలో బలపడాలి. ఈలోపు చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఒక ఆయన లండన్లో ఒక అడ్వెంచర్ చేస్తుండేవాడు, అంటే ఒక అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే ఒక బిల్డింగ్కి తాడు కట్టేసేవాడు. తాడు కట్టేసి
దాని మీద నడిచేసేవాడు. ఓ నెల పట్టేది, అందరికి అనౌన్స్ చేసేవాడు, వచ్చేవారు, తప్పట్లు కొట్టేవారు, అయిపోయేది. ఇక తర్వాత మళ్ళీ నేను ఏం చేసేవాడు, ఇంకొక దేశమో లేదా ఇంకొక చోట ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ ఉన్నదాన్ని చూసేవాడు. అలాగే మొత్తం ఈ అమెరికా నుండి అలస్కా వరకు కంప్లీట్ ప్రపంచంలో ఉన్న అన్ని హైయెస్ట్ అన్ని అని చేసేసాడు ఆయన. ఫేమస్ అయిపోయాడు, మామూలు ఆయన కాదు ఆయన. ఆయన ఎక్కడన్నా అలాంటి విన్యాసాలు చేస్తున్నారంటే ప్రజలు ధనైతులు చేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ప్రపంచం అంతా ఆయన ముందు నిలబడి చూసే అంత రేంజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెతికి 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 ప్రపంచంలో ఇంకంతకంటే దూరం ఆయనకి ఏం దొరకలేదు. ఒకటి దొరికింది, ఒక జలపాతం. ఆ జలపాతం ఎంత పెద్దదంటే నయాగరా కదండి, నయాగరా జలపాతం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జలపాతాల కంటే, జలపాతాలు అంటే పైకి పడుతుంటది కదండి, నీరు పడుతుంటది కదా, వాటర్ ఫాల్స్. ఎస్, అవి ఎతికాడటండి. ఎతికితే అప్పటికే 2-3 అవగొట్టేశాడు. ఇక ఆఖరిగా ఉన్నది ప్రపంచంలో ఏంటంటే నయాగరా వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్తే నయాగరా పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, చాలా మంది పెళ్ళైన వాళ్ళు హనీమూన్ అని, లేకపోతే అందరూ చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా వాటర్ ఫాల్. అక్కడికి వెళ్తే ఆకాశం నుంచి ఇలా భూమి మీద పడడం మనకు కనిపిస్తూ ఉంటుంది వాటర్. ఆ సౌండ్ కానీ చాలా మంది అది చూడలేక భయపడతారు కూడా, చాలా భయపడతారు. రెండోది ముఖ్యమైనది ఏంటంటే అక్కడ ఎవరి మాటలు ఎవరికి వినిపించవు. ఏదో సైకిల్ చేసుకోవాలి తప్ప మాట్లాడతాం కానీ పక్కడు కూడా మన మాట వినిపించదు. ఎందుకని దాని సౌండ్ అలా ఉంటుంది అనమాట. అలాంటి పరిస్థితి. అయితే ప్రపంచానికి అందరికి అనౌన్స్ చేశాడు. ఈ నయాగరా ఫాల్స్ కి సంబంధించి తాడు కట్టేశాడు. ఆ తాడు మీద ఈయన విన్యాసం చేస్తున్నాడు. ప్రజలు వచ్చి ఆరాధనలు చేస్తా ఉన్నారు. మొదలు పెట్టాడు ఆయన దాని మీద నడవడానికి. నడిచేశాడు. అందరూ తప్పట్లు కొట్టారు. ఆఖరికి ప్రపంచ రికార్డు చేసేసారని ప్రపంచం అంతా ఆయన్ని పొగిడింది. మళ్ళా తిరిగాడు, మళ్ళా వెళ్ళాడు. ఒకసారి అయితే పరిగెట్టాడట. ఒకసారి అయితే ఏం చేశాడంటే ఆఖరికైనా ఒక చిన్న టేబుల్ తీసుకెళ్లి ఆ సెంటర్లో టేబుల్ పెట్టి ఒక చిన్న స్టవ్ తీసుకెళ్లి అక్కడ ఆమ్లెట్ వేసినాడు మహానుభావుడు. ఎక్కడ? తాడు మీద. మీరు నయాగరా వాటర్ ఫాల్స్ ఆయన పేరు చెప్తాను, మీరు ఇందులో కొడితే వస్తుంది. ఆయన చేసిన విన్యాసాలన్నీ ఉంటాయి ఇందులో, నెట్లో మీకు దొరుకుతాయి. సో ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఇంకా అసలు ఏమైనా చేసేది దీని మీద అని ఒక నమ్మకం వచ్చేసింది. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన ఆఖరిగా ఓ మాట అన్నాడు, నేను మళ్ళా ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను దీని మీద, మీరందరూ ఓకేనా అన్నారు. ఓకే అన్నారు. అంటే ఇంత నయాగరా సౌండ్కి మనుషుల మాటలు వినిపించవు కానీ ప్రపంచంలో ఉన్న అనేక మంది వచ్చి ఈ ఆహాగనాలు చేస్తుంటే నయాగరా మోగపోయిందట. అంటే ఈ ప్రజల సౌండ్ ముందు నయాగరా సౌండ్ కూడా పనిచేయలేదు. అంటే అంతమంది ప్రేక్షకులు వచ్చారనమాట. సో ఫైనల్ గా ఆయన అన్నాడట, ఓకే నేను మళ్ళా ఇంకొక విన్యాసం చేయాలనుకున్నాను, ఆర్ యు రెడీ అని అడిగాడట. ఏ ఐఎమ్ రెడీ అన్నారట అందరూ. అయితే నాకు మీరు ఒక చిన్న సహాయం చేయండి. ఏంటంటే ఇవన్నీ చేస్తే అయిపోయింది, నేను ఈ చివరి నుంచి ఆ చివరికి మళ్ళా వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలనుకున్నానంటే మీలో ఎవరైనా నా భుజాల మీద కూర్చుంటే తీసుకెళ్లాలనుకున్నాను అన్నాడట. నేను ఒకటి చెయ్యాలనుకున్నాను, అది చేద్దాం అనుకున్నా, నేను చేయగలనా అని అడిగాడట. అయ్యో మీరేంటండి మామూలు కాదు, మీరు ఏదైనా చేసేయగలరు, మీకు అసాధ్యమైంది ఏది లేదు, ఇంక ఇందులో మీకంటే గొప్పడు ఎవరు లేడు, ఏదైనా చేయగలరని ఆహారాలు చేశారట. ఆఖరికి ఏమన్నాడంటే మీలో ఎవరైనా వచ్చి ఒకడు నా భుజం మీద కూర్చుంటే నేను ఇటు నుంచి అటు తీసుకెళ్లి క్షేమంగా దిగబెట్టేస్తానని. కానీ నయాగరా సౌండ్ పెరిగిపోయిందట. నయాగరా సౌండ్ ఎందుకు పెరిగింది? వీళ్ళకి సౌండ్ ఆగిపోయింది. వెంటనే సౌండ్ మొత్తం ఆగిపోయింది. ఎవరో మాట్లాడలేదట, ఎవరో రావట్లేదట. మరి ఇప్పటి వరకు ఎవరో ఒకరు మీరు చేసేస్తారని అన్నారు కదా, నన్ను ఏదైనా చేయగలను అన్నారు కదా, ఎవరో ఒక్కరు రండి నా భుజాల మీద ఎక్కించుకుని మళ్ళా క్షేమంగా తీసి చూశారు కదా ఎన్ని చేశాను, ఆమ్లెట్ వేసి తిన్నాను, పరిగెట్టాను, మొక్కలు వేసాను, ఇన్ని చేసినండి, మిమ్మల్ని తీసుకురాలేనా రండి అంటే ఎవ్వరూ రాలేదంట. ఒక్కడుగు అందరూ వెళ్ళిపోయి వెనక్కి వేశారట. ఎప్పుడైతే ఒక అడుగు అందరూ 4 అడుగులు వెనక్కేశాడో ఒక పిల్లాడు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఐఆమ్ రెడీ అన్నాడట. ఐఆమ్ రెడీ అన్నాడట. అంటే ఆ పిల్లాడు ఎక్కాడు, భుజాల మీద కూర్చున్నాడు, తీసుకుని వచ్చాడు. కానీ ముందేం జరిగిందంటే ఒరే బాబు నీకు గుర్తుందా లేదా, ఆయన ఏదో అడిగాడనుకో నువ్వు వెళ్ళిపోవడమేనండి, వెనకెళ్ళకైనా పిల్లోడిని ఆపేశాడట. ఆపితే చాలా మంది ఆపిన తర్వాత ఆ పిల్లాడు అన్నాడట, ఏమన్నాడంటే ఈజ్ మై డాడీ, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి విశ్వాసం ఉంది ఆయన మీద?
మరి మనకి నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు ఆయన ఈ ప్రపంచానికి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడు. ఏంటో తెలుసండి, ఇగో మీరందరూ నన్ను నమ్మారు కానీ ఒక్కళ్ళు కూడా విశ్వసించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే మనకి సగం నమ్మకానికి విశ్వాసానికి తేడా తెలిసిపోయి ఉంటుంది అంటే తెలిసిపోయి ఉంటుంది. ఎవరు నమ్మారు అంటే ఇగో నా తండ్రి చేయగలడు, నాకు నమ్మకం ఉంది, అంతటి విశ్వాసం నాకు ఉంది అనే కుమారుడు ఉన్న స్థలంలోకి, ప్లేస్ లోకి మనందరం ఈ రోజు రావాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగును కాక. ఆ కుర్రోడు ఏం చేశాడంటే ఎక్కాడు, చెప్పాడు, డెఫినెట్ గా నన్ను తీసుకొస్తాడు, నాకు విశ్వాసం ఉంది. అప్పుడు ఆయన తెలిసింది ఏంటంటే మీకు అందరికీ నమ్మకమే ఉంది కానీ విశ్వాసము లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉందండి? ఇది ప్రతి క్రైస్తవుడికి ఏదో మామూలుగా తీసుకోకండి. ఇవాళ చాలా గూఢమైన ఒక అద్భుతమైన సందర్భం, ఒక సబ్జెక్ట్ పిల్లారా. మనందరూ క్రైస్తవులు అని ఎగేసుకుంటానికి వైపు వచ్చేస్తున్నాం, నమ్మేసామనుకున్నాం. కానీ ఎవరికి విశ్వాసం ఉంది, ఎంతమందికి విశ్వాసం ఉంది, ఉంటే ఎంత ఉంది అనేది ఈరోజు మనం తేల్చుకోవాలి. ఆ విశ్వాసమే లేకపోతే దేవునికి మన దగ్గర కాలేం పిల్లారా. ఆ విశ్వాసం ఉన్న ఒక్క పిల్లవాడు మాత్రమే ఆయన తండ్రిగా కాగలిగాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఇప్పుడు మనం దేవుని కుమారులు అవ్వాలనుకున్నా, దేవుని ద్వారా ఈ భూమి మీద ఏర్పడిన అబ్రహాము కుమారులు మనం కావాలనుకున్నా, ఎవరు అవ్వాలి? మనం విశ్వాసులు అవ్వాలి. విశ్వాసులు అవ్వాలి. చదవండమ్మా, 8 కూడా చదవండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఇదిగో నీ విశ్వాసము ద్వారానే నువ్వు ఆశీర్వదింపబడతావు. విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులు, అబ్రహాము సంబంధులే దేవుని సంబంధులు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉంది అంటే, మన భాషలో చెప్పిన అమలాపురానికి అమెరికాకు అంత తేడా ఉంది అండి. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయింది తెలిసిన? నమ్మకం అనే చిన్న ఊర్లో ఆగిపోయామండి, కానీ విశ్వాసం అనే పట్టణానికి చేరలేకపోతున్నాం. అందుకే ఇన్ని సాక్ష్యాలు చెప్పాల్సి వస్తున్నాం భయవేసి. విశ్వాసం అనే పట్టణంలోకి ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. నమ్మకం అనే చిన్న ఊర్లో మనం ఉండిపోయాం. ఈ ఊరి నుంచి మనం ఎక్కడికి వెళ్దాం తెలిసిన? విశ్వాసం అనే పట్టణంలో ప్రవేశిద్దాం. మనకి ఈ భూమి మీద భౌతికమైన విషయాలు ఏమీ ఇంకా మనకి సంబంధం ఉండదు. ఆ పిల్లవాడు ఎలాగైతే భయం లేకుండా ఆ మరణ సంబంధమైన దాంట్లోకి వెళ్ళాడో, అలాగే విశ్వాసం ఉంటే నీకు ఈ భౌతికమైన కార్యక్రమాల విషయంలో నీకేమీ ఉండదు. ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన శుక్రవారం ఉపవాస కూడికలో మీరు ఉండండి. అలాగే పిల్లలందరినీ తీసుకొచ్చి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది క్రైస్తవం తర్వాత నమ్మకం, నమ్మకం తర్వాత విశ్వాసం. అలాంటి విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులని, అలాంటి అబ్రహాం సంబంధులే తండ్రి నీ సంబంధులని ఈ రోజు లేఖనం ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. అలాంటి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి నాయన అల్పుడనైన నన్ను నీ సన్నిధిలో ఉండి నీ పిల్లలకు చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా నాయన నీ కుమారుని పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, ఎలాగ నమ్మాలి దేవుణ్ణి? మనం ఎలా విశ్వసించాలి? క్రైస్తవ జీవితం నడిపేస్తున్నాం కానీ నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉందనే విషయం ఈ రోజు మనకు తెలిసింది. కాబట్టి అసలు ముందుగా ప్రకృతి ఏం మాట్లాడుతున్నాం అంతా అనుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును సృష్టింపబడిగా. దేవుణ్ణి ఎలా నమ్మాలంట? దేవుణ్ణి ఎలా నమ్మాలంట? సృష్టింపబడిన వస్తువులను చూసి ఆలోచించుదుము. సృష్టింపబడిన వస్తువులు అంటే మనకి రోజు ఏం కనిపిస్తుందండి?
భూమి ఆకాశం పంచభూతాలు కనిపిస్తూనే ఉన్నాయి మనకి. సూర్యుడు కనిపిస్తాడు రోజు మీకు కనిపిస్తున్నాడండి. సూర్యుడు కనిపిస్తాడు కదా. సూర్యుడు ఒక వస్తువు. నేను కూడా దేవుడు నన్ను దండబెట్టాను జనాలు. సూర్యుడు ఒక వస్తువు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మనకు అర్థమైతే, సూర్యుడు అనే ఒక వస్తువు పరిస్థితి ఏంటో అర్థమైతే, ఆయన అదృశ్య లక్షణములు జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిని. నేను చాలా గురించి మాట్లాడొచ్చు కానీ అందరికీ కనబడే, ప్రపంచం అంతా కనబడే ఒక వస్తువుని నేను తీసుకుందాం అనుకున్నాను ఇవాళ. సూర్యుడు. ఆ సూర్యుడు ఒక బండి, ఒక వెహికల్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి కాకినాడ వెళ్ళాలనుకుంటే 100 రూపాయలు పెట్రోల్ అవుతుంది. అవునండి. ఈ సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడట? సూర్య కోలం అంటారా? సూర్యదేవుడు అంటారా? దేవుడే నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నేను నమ్మాను. కానీ సైన్స్ చెప్పుద్ది, చరిత్ర చెప్పుద్ది, సమస్తం చెప్పుద్ది సూర్య గోళము. సో ఏ గోళమైనా ఏదైనా నడవాలంటే ఏం కావాలి? ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ అంటే టెంపరేచర్ కావాలి, నడిపించే ఒక ఇంధనం కావాలి. మరి సృష్టించబడిన వస్తువు ఎప్పటి నుంచి మండుతుందంటే జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడినాడు కాబట్టి జగతోత్పత్తి మొదలుకొని స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మండుతూనే ఉంది. ఎవరేస్తున్నారు దానికి ఆయిల్? ఎవరేస్తున్నారు దానికి పెట్రోల్? ఎలా మండుతుంది? ఎలా మండుతుంది అంటే మీకు సైన్స్లోకి వెళ్తారో ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారో ఒక వస్తువు అక్కడ మండుతుంది. ఒక ట్రైన్ నడవాలనుకుంటే బుగ్గేస్తే ఇక్కడ నడవదండి. కానీ ఆ సూర్యకోళం జగతోత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు ఎలా మండుతుందో ఎవరికి తెలియదు ప్రియులారా, ఎవరికి తెలియదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమలాపురంలో బ్లో అవుట్ జరిగింది తెలుసా మీకు? బ్లో అవుట్ అంటారు దాన్ని. గ్యాస్ ఏదో పేలిపోయి దాని నుంచి మొదలు బసర్ల పూడి పేలిపోయి 56 రోజులు మండుతూనే ఉంది. కాకినాడలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ ఎక్కితే కనిపించేది. అప్పట్లో చాలా హైట్ పెరిగిపోయింది. ఆ బ్లో అవుట్ 56 రోజులు మండిందండి. అది 56 రోజుల తర్వాత హైయెస్ట్ ఇంజనీర్స్ ఓఎన్జీసీ వాళ్ళు అందరూ వచ్చి, ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చి దాన్ని మొత్తం మీద కప్పేశారు. సో అయిపోయిన తర్వాత దానికి వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఆ సైంటిస్టులు ఏమి రాసిచ్చారంటే బ్లోఅవుట్ గురించి, ఇక్కడ బ్లోఅవుట్ జరిగిన 56 రోజుల్లో ఎంత భూమిలో ఉన్న సమురు అయిపోయింది అంటే అమలాపురం పాసర్లపూడి మొదలుకొని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ అంతా అయిపోయిందండి. మీరు ఇప్పుడు కూడా కావాలంటే అడగొచ్చు వాళ్ళని, మీరు అది ఎంక్వైరీ చేయొచ్చు. బ్లోఅవుట్ ఓఎన్జీసీ అని కొడితే కూడా మీకు వస్తుంది. అంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ అంతా అయిపోయిందంటే విజయరాజు గారు, అది ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ మనం ఉన్న ఏరియాకి. అంటే భూమిలో చమురు లేదండి. మరి ఇన్ఫర్మేషన్ ఎందుకైనా మంచిది చెప్తున్నాను. 200 కిలోమీటర్ల దూరంలో సమురు అయిపోతే 200 కిలోమీటర్ల దూరంలో ఎప్పుడైనా మనకి భూకంపం రెడీగా ఉందండి. తెలియదు చాలా మందికి. ఇక్కడ నుంచి వైజాగ్, మనకి దగ్గరలో వైజాగ్ ఉంది కదా, ఈ వైజాగ్ ఏరియా అంతా 200 కిలోమీటర్లు 56 రోజుల్లో సమురు అయిపోయింది. ఇక సూర్యుడు ఎప్పటి నుంచి మండుతున్నాడు? జగతోత్పత్తి మొదలుకొని ఎప్పటి వరకు మండుతున్నాడు? ఆయనకి ఎంత సమురు కావాలి? ఎక్కడది? ఆయన నిత్యశక్తి. రాసి చూడండి అందులోని. ఆయన నిత్యశక్తి. ఆయన శక్తికి ఎండింగ్ లేదు, కొలత లేదు. ఆయన నిత్యశక్తి, దేవత్వము. ఈ దేవత్వం ద్వారా ఆయనకి ఏముంది? నిత్యశక్తి ఉంది. ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? దేవుడంటూ ఉన్నాడు, ఆయన నిత్యశక్తుడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఇది క్రైస్తవ విశ్వాసం. కానీ 21 చదవండి. మరియు వాళ్ళ దేవుని ఎరిగేది, మరియు మనము దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచడం లేదట. ఏమండి, కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించట్లేదంట. మనం 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 చూడండి, ప్రపంచం అంతా ఎలా ఉందో. దేవుడు ముగ్గురంటే ఇద్దరంటే ముగ్గురని, ఆయనకి నెత్తి మీద కిరీటం లేదంటే ఒకళ్ళని, కిరీటం ఉందని ఒకళ్ళని కొట్టుకుంటూ ఉన్నారు. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఏమండి, మనం కష్టం వచ్చినట్టునే ఇది వచ్చినట్టే ఎందుకు అల్లాడిపోతున్నామో తెలిసిన? దేవుడి శక్తి ఏంటో మనకు తెలియక, ఆయన నిత్యశక్తి దేవత్వం ఏంటో మనకు తెలియక, చిన్న విషయానికి కృతజ్ఞత చేయడం మర్చిపోతున్నాం అనమాట. ఏంటి కృతజ్ఞత అంటే, ఇదిగో ఇవాళ ఆపద వచ్చింది, మనకి చాలా భయంకరమైన ఆపద వచ్చింది, కానీ అల్లాడిపోతున్నాం. కానీ ఇంతకంటే ఆపద ఒకసారి తగ్గించాడే నీకు? అక్కడికి ఏమన్నా వెళ్ళావా? దానికి కృతజ్ఞత చెల్లించావా? అక్కడ చేయించిన ఆయన, ఆ రోజు నిన్ను ఆ నది దాటించిన ఆయన ఇవాళ దాటించలేడా? ఆయన నువ్వు ఆ రోజు దాటించావు. నిత్యశక్తి నీది, దేవత్వము నీది, దైవత్వము నీది.
కానీ ఈ రోజు కూడా నన్ను దాటిస్తావని నీ విశ్వాసాన్ని కనపరిచి దేవుడిలో నిలకడగా ఉండగలిగితే ఆయన కార్యం ఖచ్చితంగా చేస్తాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి విశ్వాసానికి దీనికి నమ్మకం అంటే, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని బానిసగా తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి? నయమాను వాళ్ళ దగ్గరికి. నయమానికి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠ వ్యాధి వచ్చినప్పుడు నయమానికి అప్పుడు ఆ అమ్మాయి చిన్న సలహా ఇచ్చింది. ఏం సలహా ఇచ్చింది? ఇంకో దైవజనుడు ఉంటాడు, ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్తే నీ కుష్ఠ వ్యాధి పోతాననగానే ఆ సైన్యాధిపతి చెవిని పెట్టలేదు, కానీ తన భార్య కోఆపరేట్ చేసి ఆ పిల్ల మాట విని దైవజనులు తెప్పించుకుని ప్రవక్తను తీసుకొచ్చి మొత్తం మీద కుష్ఠ వ్యాధి బాగు చేయించుకున్నాడు. ఆయన ఇది అందరికీ తెలుసు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసండి? తెలిసిన యెహోవా తప్ప ఇంకెవ్వరూ దేవుడు లేడు. చూడండి ఒకసారి రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప. ఎప్పుడైతే ఈ కుష్టి వ్యాధి బాగుపడిపోయిందో అతను ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన నమ్మాడా? దేవుడు విశ్వసించాడా? ఈ రెండు మనకు కనపడుతున్నాయి, మనలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ విశ్వాస పరీక్ష వచ్చినప్పుడే ఆ విశ్వాసం పక్కకి వెళ్ళిపోతుంది. ఈ రోజు మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. నమ్మకానికి విశ్వాసానికి తేడా అయిపోయి వాళ్ళు తెలియాలి. ఈయన ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు, అసలు దేవుడు అంటూ ఇంకెవరు లేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. చూడండి, చదవండి అది. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడండి, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే ఎరుగుదును అంటే ఆ దాన్ని రుచి చూశాడా? అనుభవించాడు, రుచి చూశాడు. ఆ రోజుల్లో ఉన్న కుస్తీ ఆ వ్యాధి అనే ఇది ఒక భయంకరమైన సందర్భంగా ఉండేది. అలాంటప్పుడు అతను దాన్ని అనుభవించి అది తగ్గదని తెలిసిన తర్వాత కూడా తగ్గిన తర్వాత ఎంత విట్నెస్ ఇచ్చాడంటే ఇక దేవుడు ఆయన తప్ప ఎవరు లేరని ఆయన నమ్మాడు, విశ్వసించాడు. అంతవరకు బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే, మన భాషలో చెప్తున్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే అనుకోండి, నయమాన్ ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక ఏరియాకి రాజు అప్పట్లో. ఆ ఏరియా రాజు దగ్గరికి ఆ పై రాజు ఉంటాడు కదా, ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలిసిన? ఈయన ఆ సామంత రాజు అయితే ఆ ఏరియాకి ఇంకొక పెద్ద రాజు ఎందుకు వస్తున్నాడంటే, అక్కడ ఆ నయమాను ఉన్న ఊర్లో రిమ్మోను అనే ఒక దేవత ఉంది. ఎవరండి? రిమ్మోను అనే ఒక దేవత గుడి ఉంది. అది చాలా ఫేమస్ దేవత. అది నేను దర్శించుకోవాలి. నేను వస్తున్నాను అనగానే చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు కదండి, లేదా ఎమ్మెల్యే వచ్చినప్పుడు కార్పొరేటర్ ఉంటాడు కదా. కొన్ని ఎమ్మెల్యే కార్పొరేటర్ అనుకుందాం. ఇప్పుడు నయమాన్ కార్పొరేటర్, వచ్చే రాజేమో ఎమ్మెల్యే. అయితే ఇతనికి భయం పట్టుకుంది. నేను గాని వీళ్ళ అంజులు, నేను గాని పొరపాటున ఇశ్రాయేలు దేవుడే దేవుడు అనేసాను కనుక నేను ఇప్పుడు క్రైస్తవుడని చెప్పుకుంటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది, నా ఉద్యోగంగా తీసేస్తాడేమో అని ఇతనికి భయం పట్టుకుంది. ఫ్రెండ్స్ ఇంకా సరే రావాల్సిన వచ్చేసాడు. ఊళ్ళోకి వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. వెళ్ళక ముందు ప్రవక్త దగ్గరికి వచ్చి, ఈ ఇశ్రాయేలీని తప్ప ఈ భూమి మీద ఎవరో దేవుడు లేడు అనుకున్నవాడు ఆయనతో ఏమన్నాడో ఒక్కసారి మళ్ళీ ఇందాక చదువుకున్న 5వ అధ్యాయం 15వ వచనం చదివారు కదా, 18వ వచనం చదవండి ఒకసారి. నా యజమానుడు నా యజమానుడు రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని చూసి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకని, యెహోవా నీ దాసుడనైనా నన్ను క్షమించు అని నయమాన్ ఎవరితో చెప్పాడు? దేవుడితో కదమ్మా, ఒక ప్రవక్తతో చెప్తాడు. ముందుకెళ్తే ఉంటుంది అది. సో ఏది ఏమైనా విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, నమ్మేసాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అతను వచ్చాట గుళ్ళో. ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు కదా, కార్పొరేటర్ వచ్చింటే ఎమ్మెల్యే వచ్చింటే కార్పొరేటర్ పక్కనే ఉంటారా, నన్ను పెట్టుకోవాలి అంటాడట. అక్కడ సందర్భం అదే, జరిగేది కూడా అదే, ఇంచుమించి అంతే కదా. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు అనుకున్నారో ఆడు కూడా అనుకోవాలి, ఇది కామన్ కదా. కానీ మా యజమాని వచ్చినప్పుడు నా మీద భుజం మీద చెయ్యేస్తాడు, అంటే దండం పెట్టుకోమంటాడు. పెట్టుకోమన్నప్పుడు నేనే పెట్టేసుకుంటానయ్యా, నువ్వేమనుకోకే అని ఎవరితో చెప్తున్నాడు? ఇప్పుడు ఎలీషా గారితో చెప్తున్నాడు అనమాట. అని మీ దేవుణ్ణి ఏమనుకోవద్దని ఎలీషా గారితో దేవుడు, అంటే ప్రవక్త కదా దేవుడితో మాట్లాడేది, నమ్ముకున్నాడు. కానీ ఈయనకి విశ్వాసం లేదండి. ఆయన ప్రార్థన చేసుకోలేకపోయాడు.
ఏమంటే కొన్ని ప్రార్థనలు మనం చేస్తాం కానీ మనకి రైట్స్ లో ప్రార్థన చేయడానికి, కొన్ని ప్రార్థన చేయడానికి మనకి హక్కు లేదు. ఏం చేసావని ప్రార్థన చేసి అడిగేస్తావు నువ్వు? ఏం చేస్తున్నావని, ఏమేం చేయమన్నాడు మనల్ని? ఇవన్నీ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళు మీ తండ్రే మీకేం చేయకుండా ఏమన్నా ఎత్తాడా? ఏదైనా చేస్తేనే అడగాలి. చెప్పిన పని చేయకుండా ఒకటి తిట్టాడా? మరి మనకి ఎందుకు చెప్తున్నాడు ఆయన? చెప్పిన ఏమైనా చేస్తున్నావా? మరి ఎలాగ ఇచ్చేతను ప్రార్థన చేస్తే? ఇతను ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, ప్రవక్త ఆ కాలంలో మాట్లాడతారు కాబట్టి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చెప్పండి, ఆయనకి నమ్మకం ఉందా, విశ్వాసం ఉందా? నమ్మేశాడు. విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. నేను తండ్రి, ఆయన ఇశ్రాయేలీయుల దేవుడే గొప్ప దేవుడు కనుక, ఆఫ్టర్ ఆల్ ఈ రాజు అంతా, ఈ ఉద్యోగం పోతే నాకు ఉద్యోగం రాదా? నా కుష్ఠవ్యాధినే బాగు చేసిన దేవుడు నన్ను పోషించలేడా? చూసారండి, ఈ గుంపులో, ఈ సందర్భంలో మన జీవితాలు ఏమైనా ఉన్నాయా? మన జీవితాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇలాంటిది మన దైనందిన జీవితంలో అడుగడుగునా ఉంటాయి. నాకు తెలిసి అడుగడుగునా ఉంటాయి. ఒక మనిషి గురించి మనం దేవుడిని పక్కన పెట్టేస్తుంటాం. ఒక దగ్గర పెట్టుకోండి, దేవుడు దెయ్యమని 2 పేర్లు పెట్టుకోండి. ఆ సాయంత్రాన్ని చూసుకోండి మీ దగ్గర ఎలా ఉంటుందో. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? పైకి వెళ్ళిపోతాడు, దెయ్యం కిందకు వచ్చేది అని దెయ్యానికి ఎక్కువ మనం ఓటేస్తూ ఉంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల, మన మాటల్లో, మన విశ్వాసంలో, మన నమ్మకంలో. నమ్మకం విశ్వాసానికి ఎంత తేడా ఉందంటే, ఇదిగో మనందరం కూడా నమ్మకం అనే చిన్న ఊరిలో ఉండిపోయాం. కానీ ఈ రోజు విషయం తెలిసిన మనం ఎక్కడికి వెళ్ళాలి తెలిసిన? నమ్మకాన్ని వదిలి విశ్వాసం అనే పట్టణంలోనే ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మ గారు తెలుసండి అందరికీ? మరియమ్మ గారు తెలుసా? తెలుసు కదా. మరియమ్మ గారు బావగారు ఎవరో తెలుసా మీకు? మరియమ్మ గారు తెలుసు అందరికీ. కాబట్టి నేను ఏదో మన భాషలో అడిగేది తెలియట్లేదండి మీకు. ఇప్పుడు మరియమ్మ గారు అక్క ఎవరు? మంచిదమ్మా, థ్యాంక్ యూ. బాగుంటుందని అడగట్లేదు. చెప్పండి, మరియమ్మ గారు బావగారు ఎవరు? మరియమ్మ గారు అక్కగారు ఎవరు? మరియమ్మ గారు అక్కగారి పేరు ఎలిజబెత్, అంతే కదా, సహోదరి. ఎలిజబెత్ గారు భర్త ఎవరు? యా, అది ఎలా అడిగితే ఏం రాదనమాట, బావగారు కదా, అందుకే నా భాషలో అడిగారు. సో ఆయన మరియమ్మ గారి కాలం వచ్చేటప్పటికి, యేసు ప్రభు వారి కాలం వచ్చేటప్పటికి అబియా అనే నెలది. ఆ అబియా నెల అంటే అర్థం ఏంటంటే చైత్రము, వైశాఖము అనే మన తెలుగు మాసాలు ఉన్నాయి కదా. తెలుగు నెలల పేరేంటి? మనకి ఇంకా జనవరి, ఫిబ్రవరిలోకి వెళ్ళిపోయాయని మా తెలుగే వదిలేసాం. మనం ఈ చైత్రము, వైశాఖము, మార్గమాసము, మార్గశిర అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి గుర్తుండవు కూడా అండి. అబియా నెల అనేది యూదులలో మొట్టమొదటి నెల అన్నమాట, మొట్టమొదటి నెల. ఆ నెలలో మరియమ్మ గారి యొక్క బావగారు జకరియా గారు యాజకత్వం చేస్తున్నారు గుళ్ళో, ఎక్కడ? యెరూషలేములో. యాజకత్వం చేస్తుండగా ఒక దేవదూత వచ్చింది. దేవదూత వస్తే, దేవదూత వచ్చి, జకరియా నీకు పిల్లలు లేరు కదా, ఇదిగో ఒక ఆయన పుడతాడు నీకు, ఒక కుమారుడు పుడతాడు నీకు అనగానే ఏం చెయ్యాలండి ఎవరైనా? జకరియా గారు ఏంటి క్యాడర్ ఏంటైంది? యాజకుడు. అబియా నెల మొట్టమొదటి నెల స్టార్ట్ అయింది. ఆయన డ్యూటీ ఎక్కాడు. 15 రోజులు గుళ్ళోనే ఉండి చేస్తాడు ఆయన. 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్తారు. అది యూదుల సాంప్రదాయం. ఎప్పుడైతే దేవదూత వచ్చి అడిగిందో, నాక పిల్లల, నా వయసు ఎంత, ఏం చెప్తున్నావు నువ్వు అని వచ్చిన దేవదూతను ఏమన్నాడండి? నాకు ఒక ప్రూఫ్ చూపించు, అంటే సూచక క్రియ చూపించు, ఎలా పుడతాడో అని. అంటే సూచక్రియ అంటే, హిజ్కియా గారికి మరణ భయం వచ్చింది. మరణం వస్తుందనగానే యెషయా గారు మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పారు, అయ్యా నేను నమ్మలేకపోతున్నాను, నాకు కొంచెం సూచక్రియ అని చూపించు. అంటే నువ్వు చూసుకోవాలి కావాలంటే నేను 4 పెట్టడానికి వెళ్ళిపోతే ఏడన్నాడు కదా, అలాగా ఒక సూచక క్రియ చూపించమన్నాడు. హిజ్కియా అంటే ఏదో రాజు, ఆ రాజులకుండే ఆలోచన వేరు. యాజకుడైన జకరియాకి ఏమైంది? ఎంత విశ్వాసంతో యాజకత్వం చేస్తున్నాడు అక్కడ. ఆయన కూడా నమ్మేడే గాని, ఎప్పుడైతే జకరియా గారు నాకు సూచక క్రియ చూపించు, నాకు పిల్లలు పుడతారని నాకు ఇప్పుడే చూపించాను అన్నాడో, వెంటనే నోరు పడిపోయిందండి. మళ్ళీ యోహాను గారి తండ్రి తెలుసు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను గారి తండ్రి జకరియా గారు. ఆ జకరియా గారికి గుడిలో ఎప్పుడైతే తనకు అవిశ్వాసం వచ్చిందో వెంటనే నోరు పడిపోయిందండి. మళ్ళా యోహాను గారు పుట్టి వరకు రాలేదో చరిత్రంతా మీకు తెలుసు. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనం ఏం చూసాం? అవిశ్వాసాన్ని చూసాం. నమ్మకం నమ్ముతున్నారు కానీ ఎవ్వరూ విశ్వసించట్లేదు. ముందుగా మనం ఒక రాజును చూసాం, భౌతికంగా ఒక పిల్లాన్ని చూసాం. విశ్వాసం ఎలా ఉంటుంది, విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉంటుందో. ఒక నయమాన్ని చూసాం, నమ్మకానికి విశ్వాసానికి ఎంత తేడా ఉందో.
ఇప్పుడు జకరియా గారిని కూడా చూసాం, ఒక యాజకుడు అతను, ఇశ్రాయేలీయుల దాంట్లో యాజకుడు అతను, లేని దాంట్లో యాజకుడు. ఆ యాజకుడు కూడా ఏముంది ఏమండి, వచ్చింది దేవదూతనా? తెలుసు కదా నీకు. దేవదూత పంపిస్తే దేవుడు పంపించినట్టేనా? దేవుడు చెబితే జరుగుతా జరగదా? జరుగుద్ది. ఇప్పుడు ఇంత గొప్పవాడు కూడా నమ్మాడు కానీ విశ్వాసం లేదు. ఆ గుంపులో మనం ఉండకూడదు. దేవుడు నిన్న చేసిన వాడి వాడు కూడా చేస్తాడు. ఎందుకంటే మనల్ని మనం నిలబడి మనల్ని కాపాడుకుంటూ ఆయన మీద విశ్వాసం ఉంటే డెఫినెట్ గా ఈ విశ్వాసానికి ఆయన చెయ్యందిస్తాడు పిల్లరా. ఇప్పుడు మరియమ్మ గారి దగ్గరికి వెళ్దాం. ఏమంటే మరియమ్మ గారు అండి, ఆవిడ విశ్వాసం ఏంటో, ఎందుకు మరియమ్మని ఎన్నుకున్నారనుకున్నారు దేవుడు? మరియమ్మ గారు పూర్తి డీటెయిల్స్ మనకు తెలియదండి. ఆవిడ విశ్వాసం ఏంటో, ఆవిడేంటో చాలా విషయాలు ఆవిడ దగ్గర తెచ్చుకోవాలండి. ఎంత భక్తురాలంటే ఆవిడ ఈ సృష్టిలో ఎంతమంది నుంచి మరియ అనగా అర్థం ఏంటండి? దయా ప్రాప్తురాలు, దయ కలది అని అర్థం అండి మరియ అనగా. ఈ మరియ అనగా ఎప్పుడైతే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఏ వాగ్దానం ఇచ్చాడు? యేసు ప్రభు వారు పుడతారు, కన్యక గర్భవతి కుమారుని కట్టది అని పెడితే ఎంతో మంది పెళ్లి చేయకుండా ఆపేసుకున్నారు పిల్లల్ని. తెలుసండి, చరిత్రలోకి వెళితే గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథంలో, కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనే ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని అనేటప్పటికి నా కూతురికి పుడతాడు ఎంతో మంది పిల్లలకి మరియ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆగిపోయారండి చరిత్రలో. ఇది బైబిల్లో ఉండకపోవచ్చు. బైబిల్ చరిత్రలో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని ఆపేశారు. ఆ దేవుడు ఏదో మాకే పుడతారండి. కానీ మరియమ్మ గారికి ఎందుకు పుట్టాడు అనేది ఆలోచిస్తే, మరియమ్మ గారండి ఆమె విశ్వాసము యాజకులను దాటేసిందండి. మరియమ్మ గారి విశ్వాసం అండి ప్రవక్తలను దాటేసిందండి. ఆమె విశ్వాసం అంత గొప్పదా కనుక మనకు తెలియదండి మరియమ్మ గారి గురించి పెద్దగా, అని దేవుడికి తెలుసు. సరే, ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే దండం పెట్టుకుంటామంటే దండం పెట్టుకోవాలి, అతను ఉద్యోగం తీసేస్తాడని ఆయన విశ్వాసాన్ని అలా ప్రవర్తించాడు. యాజకుడు అయిన ఈయన చెప్తే చెప్పగానే నాకు జోసక్రియ చేయించని ఈయన అన్నాడు. ఈవిడ ఏమందో చూద్దాం. ఈవిడ పరిస్థితి ఏంటంటే, ఇదిగో యోధా సాంప్రదాయ ప్రకారంగా ఆవిడకి ఏమైందండి? ప్రధానం అయ్యింది. ప్రధానం పెళ్లితో సమానం. వాడికి ప్రధానం అయిన తర్వాత ఏ స్త్రీకైనా ఇంచుమించు యోధా సాంప్రదాయంలో 1 సంవత్సరం పాటు వేరుగా పెడతారంటారు. అవసరమైతే కలిసి ఉండడానికి కూడా పెడతారు. ఈ మధ్యన ఎక్కడో నేను చూశాను, ఆ ఊర్లో పరీక్ష పెడతారంట. పాకేసి పెళ్లి మేము ఫిక్స్ అయినంటే అందులో పెట్టేస్తారంట. దానికి దీనికి ఒక చిన్న తోడేదో కడతారంట అంతే. వేళ్ళు మనోనిగ్రహంతో ఉండాలట. ఇప్పుడు కూడా కొన్ని ఊర్లు ఉన్నాయండి అలాగా, వరణ విన్నాను నేను. సో ఈమె పరిస్థితి ఏంటంటే, ఈమెకి కానీ ఏమాత్రం చెడుగా పెళ్లి కుమారుడు అంటే యేసేపు గారి నుంచి ఏదైనా చెడుగా వచ్చిందనుకోండి, అప్పుడున్న ధర్మశాస్త్రం విధులేంటి? రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయడం. సో మరణం క్లియర్. దోత వచ్చింది మరియమ్మ గారి దగ్గరికి. దోత వచ్చి దయాప్రాప్తురాలా, ఇది బాగానే ఉంది. తర్వాత నీకు శుభము కలుగునుగాక, ఇది కూడా బాగుంది. దేవుని దయ నీకు వచ్చింది, ఇది కూడా బాగానే ఉంది. ఏంటి వచ్చిందంటే దేవుడి దయ, నువ్వు గర్భవతి అవుతావు అని వచ్చిందండి. అప్పటికి ఆమె పరిస్థితి ఏంటి తెలిసిన? ఒక కన్యగా కలలకంటూ వివాహానికి సిద్ధమయ్యి ఉన్న ఆవిడ దగ్గరికి వచ్చి, నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, నీకు బిడ్డను కంటావు, ఆ బిడ్డకి ఈ పేరు కూడా పెడతావు ఇవన్నీ చెప్పేస్తుంటే అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒకటి మాత్రం సత్యం, ఎందుకంటే నాకు గర్భం వస్తే డెఫినెట్ గా యోధా సాంప్రదాయ ప్రకారంగా కూడా చంపేస్తారు. ఫస్ట్ జరిగింది అది. ఇక భర్త కంప్లైంట్ చేయకుండా, లేదండి అలా ఏం కాదు మంచిది చెడ్డదని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? పరీక్షలు పెడతారు. కన్యత్వం పరీక్షలు ఉంటాయి వాళ్ళకి. ఆ పరీక్షలో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక యెరూషలేము దేవాలయం దగ్గర తీసుకెళ్లి అందులో ఉన్న గర్భగుడిలో ఉన్న మన భాషలో చెప్తున్నాడు, గర్భగుడిలో ఉన్న ధూళి తీసి ఒక నీళ్ళు వేసి దైవజనుడు ప్రార్థన చేసి ఆ నీళ్లు తాగేస్తే ఆమె తప్పు చేస్తే వెంటనే వెనక్కి తిరిగి చచ్చిపోతాడు. ఇది పౌలు గారు కూడా ఇచ్చారు ఆయన ప్రయాణంలో ఒకసారి. సో పక్కన పెట్టండి. సో ఇలాంటి పరీక్షలు జరుగుతాయి, సర్వనాశనం అయిపోతే డెఫినెట్ గా యోధా సాంప్రదాయ ప్రకారంగా వస్తే చంపేస్తారు. కానీ ఇవిడేమందండి ఒకసారి చూడండి, లేకపోతే ఏంటది లూకాసు వార్త. మరియమ్మ గారు ఏమన్నారండి? నేను పురుషుని ఎరిగిన దానినే కదా. ఏమిటి ఇక్కడ ఏమన్నారండి? అయ్యో ఇదేంటి, నాకు నిశ్చితార్థం అయితే నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఇది ఎలా కుదురుద్ది అనాలి కదా. కానీ ఆవిడ ఏమంటుంది తెలిసిన? నిజమా, నాకు నిజంగా పురుషుడు లేకుండా నాకు
గర్భవతిని అవుతానా అనుకుని ఆశ్చర్యపడుతుందండి. ఎందుకు ఆశ్చర్యపడిందంటే చెప్పింది దేవదూత, పంపించింది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. పంపించింది దేవుడు. దేవుడు పంపిస్తేనే దేవదూత వస్తుంది. దేవదూత చెప్పింది అంటే జరిగి తీరతాది. ఏం చెప్పేసింది దేవదూత? నీకు పిల్లాడు పుడతాడు, ఆ పిల్లాడికి పేరెడతాడు, ఆయన సర్వోన్నతుడు అవుతాడని ఎప్పుడైతే చెప్పిందో ఇదంతా నమ్మింది ముందు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని నాకు ప్రెగ్నెన్సీ వస్తే యోధా సాంప్రదాయ ప్రకారంగా నన్ను కొట్టి చంపేస్తారనే ఆలోచన ఆవిడకి లేదు. ఎందుకు లేదు? విశ్వాసము. విశ్వాసం విశ్వాసం దేవుడి మీద మరియమ్మ గారికి ఉన్నంత విశ్వాసం అండి ఎంతో మంది ప్రవక్తలకు లేదండి, ఎంతో మంది యాజకులకు లేదండి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఏలియా గారు ఎవరండి? ఏలియా గారు దైవజనుడు, ప్రవక్త. ఎలాంటి ప్రవక్త? రోషము కలిగిన ప్రవక్త. 500 మంది బయలుదేవతలు కిందకి దింపి ఎట్లను అగ్నితో కాల్ చేసిన అంత ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేసిందంటే యెజబెల్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఒకసారి. అప్పుడు వెళ్ళి ఏం చేసిందంటే ఏలియా గారు, దేవుడా నేను సేవ చేయను, అది నన్ను చంపేస్తానని మంచిది కాదు, నేను సేవ చేయనని దేవుడితో చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసిన? ఏలియా వెళ్ళిపో, ఎవరిని పట్టుకోను, నేను ఎవరిని వచ్చేవాడిని పట్టుకుంటాను తప్ప పోయేవాడిని ఎవరిని పట్టుకోను, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర అన్నాడు. అంటే ఇక్కడ రోషము కలిగిన ప్రవక్తగా మరణానికి భయపడ్డాడా లేదా? భయపడ్డాడు. అంటే ఇప్పుడు ఈమె ప్రెగ్నెన్సీ వస్తుందని తెలిసిన మరుక్షణమే ఏసేపు గారు కంప్లైంట్ ఇస్తే యోధా సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారండి? చంపేస్తారు. అసలు చంపుతారని ఆలోచన లేదు ఆవిడికి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక జరిగి తీరుతుంది. నాకు కొడుకు పుట్టడం కరెక్టే, అది కంపల్సరీగా పుడతాడు, సర్వోన్నతుడు అయిన దేవుడిని చెప్పేశారు, ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పేశాడు, ఆయన మహాజ్ఞానం అవుతాడని చెప్పేశారు. అంటే దేవుడు చెప్పాడు అంటే ఏంటి? జరుగుతుంది. ఇది జరుగుతుంది లేదా నాకు అనవసరం, దేవుడు చెప్పిన మాత్రం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విశ్వాసం అండి! విశ్వాసానికి నమ్మకానికి ఎంత తేడా ఉందో తెలుసా పిల్లరా? ఈరోజు మనకు అర్థమై ఉండాలి. మన జీవితాన్ని నమ్మకం అనే ఊరిలోంచి విశ్వాసం అనే పట్టణంలోంచి వెళ్ళిపోదాం పిల్లరా. ఈ విషయానికి మరియమ్మ గారిని మనం చూసినట్లయితే ఆమె విశ్వాసం ప్రవక్తలను మించేసింది, యాజకులను మించేసింది. కాకపోతే మనల్ని కాపాడుకోవడానికి, మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ఉన్నంత కాలం మరణించిన తర్వాత మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో కూడా మనం దేవుని దగ్గరికి చేరడానికి మన నమ్మకాన్ని విడిచిపెట్టి అద్భుతమైన విశ్వాసం అనే పట్టణంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇక గతించిన కాలం అంతట్లో మీ కృపలో భద్రపరిచారు, నడిపించారు నాయన. ఇంతవరకు మేము క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, అలాగే నమ్మకంగా బ్రతుకుతున్నాం, విశ్వాసంలోని కూడా బ్రతికేస్తున్నాం. కానీ నాయన ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు. మా క్రైస్తవం ఏంటో, మా నమ్మకం ఏంటో, మా విశ్వాసం ఏంటో ప్రత్యక్షంగా మాకు చూపించారు నాయన. మేము ఇంకా నమ్మకం అనే ఆ చిన్న ఊరిలో ఉండిపోతే ఈరోజు ఈ వాక్యం విన్న మేము మీరు మాతో మాట్లాడారని నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన విశ్వాసం అనే పట్టణంలో మేము ప్రవేశిస్తాం. విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులని మాతో సూటిగా మాట్లాడారు. అలాగే తండ్రి, ఈ వాక్యాన్ని విని ఈరోజు అద్భుతమైన నీ మాటల ద్వారా నీ లేఖనం అనేది నిత్య జీవం కలదు. అలాంటి విశ్వాసాన్ని మేము పెంచుకుని నీ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి కృప చూపమని, అలాగే నాయన వచ్చిన బిడ్డలందరికీ ఆయన విశ్వాసంలో వారికి భక్తి తీవ్రతను దయచేయండి. అలాగే ఇక రావాల్సిన వాళ్ళు ఎంతో మంది రాలేదు నాయన, వారందరినీ మరొక వారాన్ని నీ సన్నిధిలో ఉంచడానికి కృప చూపండి. వీరందరినీ వచ్చిన పిల్లలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ అల్పుడనైన నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి విశ్వాసం పొందినవారు రక్షించబడతారని దేవుని వాక్యం ద్వారా బాబు గారు మాట్లాడారు. దేవుని వాక్యం మన అందరితో మాట్లాడారు. మనం నమ్ముతున్నాం కానీ నమ్మి విశ్వాసం ఉంచట్లేదని చాలామంది బైబిల్లో అనేక మంది నమ్మేది కానీ విశ్వాసం ఉంచలేదు. మనం నమ్మేవారుగా ఉండిపోయకుండా విశ్వాసం ఉంచేవారుగా దేవుని యొక్క పని దేవుడు ఏదైనా చేయగలని విశ్వసించి ముందుకి ప్రార్థించి ముందుకు సాగేవారుగా ఇక్కడ ఉన్న బిడ్డలందరూ మనం మోకరించి ప్రార్థన చేద్దామండి. సేవకుల గురించి ఇప్పుడు వరకు వాక్యం చెప్పిన దైవదాసుల గురించి అందరూ దేవునికి 2 చేతులు మోకరించి దేవుని ప్రార్థన అందరూ మోకరించండి. ప్రార్థన చేద్దాం. మోకరేద్దాం. చివరిగా ఒక 3 నిమిషాలు దేవుని ఆరాధించుకొని వ్యక్తిగతంగా ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేసి మనం ముగించుకుంటాం. స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.